నమస్తే. నేను మీ సీనియర్ న్యాయవాది సనపల్లి నాగచంద్రుడు. ఈ వీడియో ప్రతి లాయర్లుకి తెలుసుకోవాల్సిన వీడియో. మన లాయర్లు అందరూ చేయవలసినవి ఏంటి అంటే, అడ్వకేట్ షుడ్ నాట్ యాక్ట్ హ్యాస్ ఎ మౌత్ పీస్ ఆఫ్ హిజ్ క్లయింట్. నెంబర్ 2, న్యాయవాదులు జడ్జి గారితో విచారణ చేయాలి. నెంబర్ 3, లాయర్లు సాక్షులను మాత్రమే క్రాస్ పరీక్షలు చేయాలి. ప్రతివాది 120 రోజుల్లో ఆధారాలను కోర్టులో వేయకపోతే లాయరు వాదికి అనుకూలంగా తీర్పు ఇప్పించాలి. తర్వాత 0.8 or 10 డాక్యుమెంట్లు మార్కు చేశాకే ఇష్యూ ఫ్రేమ్ చేయాలి. తర్వాత కేసులో క్వశ్చన్ ఆఫ్ లాని తప్పనిసరిగా ఫ్రేమ్ చేయాలి. 7(1) వాది లాయరుకు 4, ప్రతివాది లాయరుకు 8, మొత్తం 12కు మించి వాయిదాలు ఇవ్వకుండా చూడాలి. తర్వాత కారణాలు వ్రాయకుండా వాయిదాలు వేయటాన్ని నిరోధించాలి. తర్వాత కోర్టు విషయం విరుద్ధంగా తీర్పులు ఇస్తే ఎన్ని అప్పీల్ అయినా మనం వేయొచ్చు. తర్వాత కోర్టును బాయ్కట్లు చేయకూడదు, అడ్వకేట్స్ యాక్ట్. తర్వాత నేరస్తులకు తక్కువ శిక్ష వేసేసి శిక్షను తప్పించిన, చట్టవిరుద్ధంగా తీర్పులు ఇచ్చిన, నిర్బంధించిన, విచారణ జరిపిన జడ్జిలపై కేసులు పెట్టాలి. ఐపీసీ 217, 218, 219 అండ్ 220 మరియు 16 కోర్టు ధిక్కార చట్టం. ఇవన్నీ కూడా అవగాహన చేసుకోవాలి, న్యాయ అవగాహన చేసుకోవాలి.